ఈ చివరి రోజు ఈ పాఠం యొక్క ముగింపును నీ పిల్లలకి ఇస్తుండగా మీ సహాయం అనుగ్రహించండి. వింటున్న నీ పిల్లలు ప్రతి మాటను హృదయపూర్వకంగా స్వీకరించి ఆ మాటలను అనుసరించి వారి జీవితాలు నీ కొరకు జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, అలాగే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు, ఈ ప్రాంతంలో కొంతమంది నీ పిల్లలకు అందించిన ఆర్థిక సహాయం బట్టి మీకు వందనాలు. ఇచ్చిన ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ని, నీ కుమారుడు జయశాలి పీడి సుందరరావు గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. దేవా, కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్య పరిశీలనలో మేము ఉంటుండగా మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేసుకుంటున్నాను. చరిత్రకు తెలియని గతం బైబిల్ చెప్పిన నిజం. నిన్నటి దినాన్న ఎన్నో విషయాల గురించి మనం ఆలోచన చేసాం. మరి ఈరోజు తమ్ముడు లక్ష్మీనారాయణ కూడా ఎన్నో మంచి మాటలు ఇంతవరకు మనకు అందించడం జరిగింది. చరిత్రను నమ్మి చరిత్రను ఆధారం చేసుకుని ఈరోజు ప్రపంచంలో ఉన్న వారు అనేక మంది మాట్లాడుతున్నారు. బైబిల్ అనేది మత పుస్తకం అని, ఇందులో వాస్తవాలు పెద్దగా లేవని గుడ్డిగా నమ్ముతున్న వారికి గుణపాఠంగా ఇలాంటి పాఠాలు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో చెప్పటం జరుగుతుంది. ప్రియులరా, చరిత్రకు తెలియని గతం ఊహించి చెప్తుంది అని రాత్రి మీకు చెప్పాను. అప్పటికి చరిత్ర పుట్టలేదు, చరిత్రకారులు లేరు, ముందు ఏం జరిగిందో తెలీదు. గనుక జరిగిపోయిన దానిని ఇలా చెప్తే బాగుంటుంది అని వాళ్ళకు కొన్ని దొరికిన శిథిలాలతో కానీ లేకపోతే ఊహించి కానీ కథలు కానీ కొన్ని అవాస్తవాలు ప్రపంచానికి అందించేశారు. వాస్తవాలు చెప్పిన బైబిల్ మాత్రం మత గ్రంథమని ముద్ర వేసి ఇది చదవకుండా చేసేశారు. ముందు జరిగిన సంగతులు ఛాలెంజ్ చేస్తున్న బైబిల్ రాత్రి మీకు చెప్పాను. పూర్వం జరిగిన వాటిని మేము ఒప్పుకునేటట్లు ఎవరు చెప్పగలరు? ప్రజలందరినీ కూడబెట్టండి, పబ్లిక్గా నిరూపించండి. అలాగే ఎవరైతే కూడబెట్టి ముందు జరిగినవి చెప్పగలుగుతారో వారికే భవిష్యత్తు చెప్పగలుగుతారు అని బైబిల్ చెప్పింది. కనుక పూర్వం జరిగిన వాటిని చెప్పిన వాడే భవిష్యత్తు చెప్పగలడు. పూర్వం ఏం జరిగిందో చెప్పింది యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు వారి గురించి ఒక ప్రవచనం, యేసుక్రీస్తు ప్రసంగం చేస్తున్న రోజుల్లో యేసుక్రీస్తు గురించి ప్రవచనం, ఎలాంటి ప్రవచనం నెరవేర్పు జరిగిందో మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నారు. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధిస్తాను. నేను నా నోరు తెరిచి ఎలాంటి మాటలు బోధిస్తానో చెప్తున్నాడు చూడండి. లోకము పుట్టినది మొదలుకొని
మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పెదను. లోకం పుట్టినది మొదలుకొని ఎన్నో సంగతులు మరుగు చేయబడ్డాయి, ప్రపంచానికి తెలియవు, చరిత్ర చెప్పలేదు, ఈ భూమి మీద ఏ బోధకుడు ఉపదేశించలేదు. చాలా సంగతులు లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడ్డాయి. వాటి గురించి ఎవరు ఆలోచిస్తున్నారో చెప్పండి. ఈ మనుషులు తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. వీటిని తెలియజెప్పేవారు ఎవరు? ఇదిగో నేను చెప్పుతాను అంటున్నాడు యేసుక్రీస్తు. నేను నోరు తెరిచి లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను తెలియజెప్పేదను. అందుకేనండి యేసుక్రీస్తు వారి బోధ వినగానే ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు ఎవరు చెప్పలేని సంగతులు యేసు నోట వస్తుంటే ఆ రోజు జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి నిద్రాహారాలు మాని 3 రోజులు ఆహారం లేకుండా ఆయన బోధలు విన్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఆశ్చర్యపోయే సంగతులు చెప్తాడు ఆయన. యేసుక్రీస్తు ఆశ్చర్యపోయే సంగతులు చెప్తాడు. ప్రారంభ రోజుల్లో నుండి ఒక ఆయన యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాడు. అతను ఫిలిప్పు గారు యేసుక్రీస్తును తెలుసుకుని ఫిలిప్పు అనే ఆయన మరొక ఆయనకి యేసు గురించి చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడో నిజంగా అక్కడ కొన్ని మాటలు మనం ఆలోచన చేయాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం నుండి చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం నుండి. ఫిలిప్పు నతానియేలు అనే ఆయన్ని కనుగొని, నతానియేలు అనే ఆయన్ని ఒక ఆయన్ని పిలుచుకొచ్చాడు. ఆయన పేరు నతానియేలు. ఫిలిప్పు గారు తెలుసు కదా మనకి. ఆ నతానియేలుతో ఫిలిప్పు గారు ఏం చెప్తున్నాడో చూడండి. ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. నతానియేలు, బైబిల్లో మోసే గారు ప్రవక్తలు ఒక ఆయన గురించి రాశారు. ఆయన వస్తాడు, ఇలాంటి మాటలు చెప్తాడు, ఆయన బోధలకు ఇలాగ ఆశ్చర్యపోతారు, ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడు. ఎన్నో ప్రవచనాలు ప్రవక్తల గ్రంథంలో ఉన్నాయి. ఎవరి గురించి అయితే ప్రవక్తలు రాశారో ఆయన్ని మేము గుర్తించాము. ఆయనలో ప్రవక్తలు రాసిన అర్హతలన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన మేము చూసాం. బైబిల్ చదివి ప్రవక్తలో రాసిన గ్రంథాన్ని బట్టి, ఆ మాటలను బట్టి ఈయన గురించే రాశారు అని గుర్తుపెట్టేసాం. మేము కనిపెట్టేశాము. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడండి. అప్పుడు నతానియేలు ఏమన్నాడు? కిందకి చదవండి. అందుకు నతానియేలు, మేము ఎవరి గురించి అయితే మాట్లాడామో ఆయన ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పినప్పుడు ఈయనకి ఆశ్చర్యం వేసి ఏమంటున్నాడో తెలుసా? నజరేతులో నుండి మంచిదేమైనా వచ్చునా? ఏటి మీరు అనేస్తున్నారు? నజరేతు గురించి మాట్లాడారా? నజరేతులో మంచిది ఏమైనా పుడుతుందా? మన పక్కన ఉన్న నజరేతే కదా. ఈ తంగిని గురించి ఎవరైనా తంగిని గురించి మాకు తెలియదు ఏంటండి, అక్కడ ఉన్న జనాల గురించి మాకు తెలియదు ఏంటండి? అమ్మో, తంగినిలో పుట్టిన ఒక అతను చాలా గొప్పవాడైపోతున్నాడు అంటే తంగినిలో పుట్టినవాడు అయిపోతాడా? పక్కూరులు ఏమంటారు? అక్కడ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు మాకు తెలుసు.
వాళ్ళ కెపాసిటీ ఏంటో మాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అలాగే నాతానేలు అంటున్నాడు, నజరేతులోంచి మంచిది ఏదైనా వచ్చినా అంటే ఫిలిప్ ఏమన్నాడు, వచ్చి చూడు. మేము కనిపెట్టేసాం ఆయన్ని, బైబిల్లో ఈయన గురించే రాయబడింది, అలాంటి ఆయన మేము కనిపెట్టాం, నీకు డౌటా, నువ్వు వచ్చి చూడని నాతానేలుని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తున్నారండి. తీసుకొస్తున్నప్పుడు ఫిలిప్పు నాతానేలు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు యేసుక్రీస్తు నాతానేలు ఇంకా దూరం గుండా చూసినప్పుడు ఏమన్నాడు, ఒక మాట చదువు నాయన కిందకి. ఇదిగో, ఇంకా ముందుకు చదువు. నాతానేలు ఆ మాట చదవాలి. యేసు నాతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. ఏమండి, ఇంతకీ నాతానేలనే ఆయనకి యేసుక్రీస్తు ఎవరో తెలీదు. యేసుక్రీస్తుని గురించి చెప్పినప్పుడు, బైబిల్లో ఈయన గురించే రాయబడిందని చెప్పినప్పుడు నాతానేలు నమ్మలేదు, ఫిలిప్పు గారు మాట నమ్మలేదు. నమ్మలేని అతన్ని యేసుని దగ్గరికి తీసుకువస్తున్నాడు చూపించడానికి తీసుకొస్తున్నప్పుడు, ఇతను ఎవరో తెలియక ముందే యేసుక్రీస్తు ఇతని దగ్గరికి రాగానే వస్తున్నప్పుడే ఇతని యందు ఏ కపటము లేదు, ఇతడు నిజంగా యూదుడే అని చెప్పిన వెంటనేనండి నాతానేలుకి మైండ్ బ్లాక్ అయిపోయిందండి. నా గురించి ఈయనకి ఎలా తెలిసిపోయింది, ఈయన ఎప్పుడు నేను చూడలేదే, నా గురించి ఎలా తెలిసిపోయింది ఈయనకి? ఆశ్చర్యపోయి ఏమంటున్నాడు, చదవండి నాన్న. నాతానేలు అంటున్నాడండి యేసుక్రీస్తు, ప్రభువా నీవు నన్ను ఎలాగెరుగుదు, నీ గురించి ఇప్పుడే ఇంత క్రితమే ఫిలిప్పు గారు చెప్పారు నీ గురించి, నిన్నెప్పుడు నేను చూడలేదు, నీ గురించి ఎప్పుడు నేను వినలేదు, అయినా నీవు నన్ను గుర్తుపట్టి నువ్వు నా గురించి చెప్పేస్తున్నావు, కపటం లేనివాడిగా ఉన్నానంటున్నావు, నేను ఎవడో చెప్తున్నావు, నా పేరేంటో చెప్పేస్తున్నావు, ఇవన్నీ చెప్పేస్తున్నావు, ఎలాగూ తెలుసు అంటే యేసుక్రీస్తు అంటున్నాడు, చదువునా. అడుగగా యేసు, పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు ఆ చెట్టు కింద నువ్వు ఒక్కడ ఉన్నావు కదా, అప్పుడు పిలుపు గారు ఇంకా నీ దగ్గరికి రాలేదు, నువ్వు అక్కడ ఉండగానే నువ్వు నాకు తెలుసు అంటే యేసుక్రీస్తుకు సమస్తము తెలుసండి. యేసుక్రీస్తుకు అన్నీ తెలుసు నిజంగానండి. పిలుపు ఆశ్చర్యపోయి యేసుక్రీస్తు గురించి ఏమంటున్నాడో తెలుసా? కిందకి చదివితే, అయ్యా బోధకుడా నీవు దేవుని కుమారుడవయ్యా, నీవు ఇశ్రాయేలు రాజువు, రాజు కొండవలసిన అర్హత నీకుంది. నేనెక్కడో ఉండగానే నా గురించి తెలుసుకున్నావంటే నీకు సమస్తము తెలుసు, నీకు మరుగైంది ఏదీ లేదు, అన్నీ తెలిసిన వాడివి నీవు. అన్నీ తెలిసిన వ్యక్తి రాజుగా ఉండాలి అని నాతానేలు డిసైడ్ చేసేస్తున్నాడండి. యేసుక్రీస్తు రాజు, నా గురించి మొత్తం చెప్పేశావు నువ్వు, నేను ఎక్కడో చెట్టు కింద ఉన్నప్పుడే అక్కడ ఉన్నానన్నావు నువ్వు. ఏమండి, యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తేనండి ఏమండి ముందు జరిగినవి చెప్పగలరు. ఒక నాతానేలు చెట్టు కింద ఉన్నప్పుడు చూడటమే కాదండి, తర్వాత అంతకు ముందు జరిగిన సంగతుల గురించి ఎలా చెప్తున్నాడో మరో మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం నుంచి చదువుదాం.
యూదులందరికీ ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగంలో, యూదులారా, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించిన నేను. అబ్రహాం గురించి చెప్పేశాడు. అబ్రహాం గారు నన్ను చూడాలనుకున్నాడు. అబ్రహాం నన్ను చూసేశాడు, చాలా ఆనందపడిపోయాడు అని చెప్తుంటే అప్పుడు యూదులు అంటున్నారు, అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరాలు కూడా లేవే. నిజమండి. యూదులు ఈయన వయసుని అంచనా వేశారు. ఈయనకి అప్పటికి 30 సంవత్సరాలు నిండిని. 30 సంవత్సరాలు పూర్తయిన తర్వాత బోధ మొదలుపెట్టిన రోజులవి. నీకింకను 50 సంవత్సరాలు లేవే. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం బ్రతికిన మా పితరుడైన అబ్రహాము నీకు తెలుసా? ఆయన గురించి నువ్వు చెప్తావా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఒక మంచి మాట చెప్తున్నాడండి ఇక్కడ. ఏమని? యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక అబ్రహాము గురించి ఏంటి? అబ్రహాము తండ్రి గురించి చెప్పమన్నా చెప్తాను, అబ్రహాము తాత గురించి చెప్పమన్నా చెప్తాను, మొదటి మనిషి ఆదాము గురించి చెప్పమన్నా చెప్తాను. వాళ్ళ పుట్టక మునిపే నేనున్నాను. చరిత్ర చెప్పేవాడిని నేను. లోకాల పుట్టక ముందు నుంచి ఉన్నవాడును. అబ్రహాము గురించి మొత్తం చెప్పేస్తున్నాడండి. అబ్రహాము ఏం చేశాడో, ఎలా మాట్లాడాడో, ఏ కాలంలో బ్రతికాడో, ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేశాడో, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు ఎలా చేశాడో అబ్రహాము చరిత్ర అంతా టకటక టకటక చెప్పేస్తున్నాడు. ఆశ్చర్యపోరండి యూదులు. యూదులందరూ ఆశ్చర్యపోరు. ఎప్పుడో మన పితరుడు కొన్ని 1000 సంవత్సరాల క్రితం బ్రతికిన పితరుని యొక్క చరిత్ర చెబుతుంటే యూదులందరూ ఆశ్చర్యపోయారు. చరిత్రకారుడు ఇలా చెప్పాలి, ఊహించి చెప్పేది కాదు, అది నిజం. అప్పటికి నేనున్నాను, నేను చూశాను. ఒక చరిత్ర అంటే ఏంటంటే పచ్చి నిజం చెప్పాలండి, జరిగింది చెప్పాలి, కథ కాదు. కథలు కాదు అండి, నిజం చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో కథలు లేవు అసలు. ప్రపంచ చరిత్ర గురించి నువ్వు తెలియాలి అంటే బైబిల్ దగ్గరికి రావాలి. ఈ జీవితాల గురించి తెలియాలంటే బైబిల్ దగ్గరికి రావాలి. మన సృష్టి గురించి తమ్ముడు చెప్పాడు కదండి ఇప్పటి వరకు. ఈ భూమి ఎలా కలిగింది, ఈ విశ్వాన్ని దేవుడు ఎలా చేశాడు, ఏ రోజున ఎలా కలిగి, ఇవన్నీ చెప్పాలంటే ఆది నుండి చెప్పింది బైబిలు. ఆది నుండి చెప్పింది, ఆది మనిషి దగ్గర నుంచి చెప్పింది, వంశక్రమంగా చెప్పింది. ఇది చరిత్ర చెప్తుందంటే చరిత్ర చెప్పలేదు. చరిత్ర చెప్పనిది బైబిల్ చెప్పేది. రైట్? ఇప్పుడు చరిత్ర శాస్త్రం ఎదిగిన తర్వాత అండి ఇతర గ్రహాల మీదకి పంపిస్తున్నారండి, ప్రయోగం చేస్తున్నారు. ఇతర గ్రహాలలో ఏముందో అని తెలుసుకోవటం కొరకు ర్యాకెట్స్ని పంపిస్తున్నారు, ఉపగ్రహాలను పంపిస్తున్నారు ఇతర గ్రహాల మీదకి. అక్కడికి వెళ్ళి అవి ఫొటోస్ తీసి అక్కడ ఎలాగుందో ఏముందో అని ఫొటోస్ తీసి పంపిస్తున్నప్పుడు ఈ శాస్త్రజ్ఞులందరికీ ఒక విషయం మాత్రం అర్థమైంది. చంద్రుడి పైన కానీ, అంగారకుడి పైన కానీ, ఇతర గ్రహాల పైన కానీ నీరు లేదు. ఈ భూమి మీద ఉన్న వాతావరణం లేదు. మనిషి బ్రతకాలి అంటే అక్కడ నీరుండాలి.
ఈ భూ వాతావరణం ఉండాలి. ఇతర గ్రహాల్లో జీవరాశులు అనేవే లేవు. ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు చేసినా ఎక్కడా జీవరాశిని కనుగోలేదు. కానీ ఒకటి మాత్రం గుర్తించారండి, చంద్రుడి పైన కానీ అంగారకుడి పైన కానీ ఇతర గ్రహాల పైన నీరు ప్రవహించిన జాడలు కనుగొన్నారు. ఒకప్పుడు నీరు ఆ గ్రహాల పైన ప్రవహించాయి. పైనున్న ఆ జాడలు ప్రవాహంగా వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఎక్కడో లోన నీరుండుంటే ఉంటుంది. అంగారకుడి పైన నీటి జాడలు కనపడుతున్నాయి. అంటే నీరు ఒకప్పుడు ప్రవహించిన జాడలు కనపడ్డాయి కనుక అంగారకుడిలో ఎక్కడో నీరు ఉండుంటుంది అన్వేషణ చేస్తున్నారు. ఇది అసలు నీరు ఎప్పుడు వచ్చి ఉంటుంది? అంగారకుడి పైన, చంద్రుడి పైన, ఇతర గ్రహాల పైన నీరు ప్రవహించిందంటే ఒకప్పుడు. ఎప్పుడు ప్రవహించి ఉంటుంది? అది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఈ చరిత్ర వాళ్ళకి ఆ జాడలు కనపడుతున్నాయే తప్ప ఆ నీరు ఎప్పుడు వచ్చి ఉంటుందో, ఎలా వచ్చి ఉంటుందో ఈ చరిత్ర వాళ్ళకి ఏ మనిషి చెప్పలేదండి. ఈ చరిత్ర వాళ్ళకి ఏ మనిషి చెప్పలేదు. అది ఖచ్చితంగా చరిత్రకు తెలియదు, బైబిల్ చెప్తున్న పచ్చి నిజం. ఒకప్పుడు నీరుండి ఉంటుంది, ఇప్పుడు నీరు లేకుండా ఉంటుంది, లేకపోతే ఎక్కడో కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. తవ్వకాలు తవ్వితే నీటి జాడలు ఎక్కడన్నా కనపడతాయేమని తవ్వకాలు మొదలు పెట్టాలనుకుంటున్నారండి. అక్కడ బైబిల్ చెప్పిన పచ్చి నిజం ఆలోచిద్దామా? అది యేసుక్రీస్తు ఎలా చెప్పాడో ఆలోచిద్దామా? మత్తయి సువార్త 24 అధ్యాయము, మత్తయి సువార్త 24 అధ్యాయము 38వ వచనం నుండి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. జరిగిపోయిన చరిత్రను చెప్తున్నాడు. మొదటి శతాబ్దంలోనే జలప్రళయం వచ్చింది ఈ ప్రపంచానికి. ఈ ప్రపంచానికి జలప్రళయం వచ్చింది. అది నోవహు కాలంలో వచ్చింది. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు అంటే నోవహు గారు ఈ భూమి మీద బ్రతికిన రోజుల్లో ప్రళయం వచ్చింది. ఈ ప్రపంచానికి జలప్రళయం కమ్ముకుంది. నోవహు దినములు, మళ్ళీ చదువునైనా, జలప్రళయమునకు ముందుటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఎలాగున్నారో తెలుసా? అప్పుడు చరిత్ర ఏంటో తెలుసా? జనులు తినుచు త్రాగుచు, పెండ్లి చేసుకునుచు, పెండ్లికిచ్చుచు ఉండిరి. జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకుని పో వరకు ఎరుగకపోయిరి. జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోయింది. అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయారు. యేసు చరిత్ర చెప్తున్నాడు అండి. గతంలో జరిగిన చరిత్ర చెప్తున్నాడు. ఇప్పటికీ జాడలు కనపడుతున్నాయి. ఈ భూమి మునిగిపోయినంత వరకు జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చి రప్పించేటప్పుడు దేవుడు భూమి యొక్క తూములు ఇప్పాడు, ఆకాశపు తూములు ఇప్పాడు. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. ఆకాశము నుండి, ఆకాశం పైనున్న నీరు, పైనున్న జలములారా అన్నాడు చూసారా? పైనున్న నీరు పైనుంచి వస్తున్నప్పుడు ఈ గ్రహాలకు తాగుకుంటూ భూమి మీదకి వచ్చింది. 40 దినాలు రాత్రింబవళ్ళు ఈ ప్రవాహం వచ్చినట్లుగా నీళ్లు వచ్చేసాయి. ఎవరెస్ట్ శిఖరంతో సహా మొత్తం మునిగిపోయింది. జలప్రళయం ముందటి దినాల్లో జనులు ఎలాగున్నారో తెలుసా? తినుచు త్రాగుచు పెండ్లి చేసుకుంటూ పెండ్లికి ఇవ్వబడుతూ ఉన్నారు.
ఎందుకు పుట్టారో, ఎందుకు బ్రతుకుతున్నారో, ఎలా జీవించాలో, దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడో తెలియక వారి బ్రతుకులు భయంకరంగా బ్రతుకుతుంటే, దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ చూసినప్పుడు ఆయన హృదయంలో నొచ్చుకుని, ఎందుకు చేశానా ఈ వీళ్ళని, ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ చంపేయాలనుకున్నాడు. దింపాడు నీరు దింపాడు. ఎలాగుందో ఒక్కసారి పాట చూద్దామండి నాయన. డైరెక్ట్గా పాటేసే నాయన, లైట్స్ ఆఫ్ చేసి ఈ పాట చూసిన తర్వాత మిగతా భాగంలోనికి వెళ్దాం. జడివాన ముంచెత్తితే ఏం జరుగుతుంది? ఇదిగో రిజల్ట్ ఇలాగే ఉంటుంది. నోవహు, ఈ తరములో నీవే నీతిమంతుడివై ఉన్నావు. ఈ లోకమంతటినీ నీటితో నాశనము చేయబోతున్నాను. నీవు, నీ కుటుంబము, నీ మాట విన్నటువంటి వారందరూ ఈ ఓడలోనికి ప్రవేశించండి. ప్రవేశించే ముందు నేను ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నానని లోకమంతటికి ఒకసారి ప్రకటించండి. ఓడలోనికి వచ్చిన వారందరూ రక్షింపబడతారు. విశ్వ వినాశనపు ప్రమాద గంటలో మురుగుచున్నాయి. ఎందుకు జరుగుతున్నవి ఇవన్నీ? సమర గీతాన్ని వ్రాసుకున్నాయి జనాలన్నీ. విశ్వ వినాశనపు ప్రమాద గంట
కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. జంతువులే, పక్షులే, జీవరాశులే చేరిపోయాయి. ఈ మనిషినే ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని, పరలోకమే మాకు వద్దంటే ఎవ్వరికివ్వాలి పరలోకం? తన పిల్లలు రారంటే అది నరకం. ఎవ్వరికివ్వాలి పరలోకం? తన పిల్లలు కాదంటే అది నరకం. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలే రారని తెలిసిపోయింది అప్పుడే. హృదయంలో నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. కాకిని పంపించాడు, అది తిరుగుతూ ఉంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. కాకిని పంపించాడు, అది తిరుగుతూ ఉంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. ఈ మనిషినే తిరిగి రమ్మని ఆ దేవుడు పంపాడు. ఈ లోకమే చూసి నిజమని మాయలో పడ్డాడు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు. పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు. పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నిన్ను రమ్మని అతను పిలిస్తే నువ్వు కాదంటున్నావు. ఆ దేవుడే నిన్ను పెంచితే పెంచలేదంటున్నావు. వార్త సభలే దేవుని పిలుపని తెలుసుకో. నీ మరణానికి ముందే దేవుని తెలుసుకో. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. చూశారు కదండి, భయంకరమైన జలప్రళయంలో ప్రపంచంలో ఉన్న మనుషులందరూ చచ్చిపోయారు.
ఒక్క నోవహు కుటుంబం మాత్రమే ఓడలోనికి వెళ్ళింది. ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ జంట జంటలుగా అందరికి వెళ్ళిపోయినాయి. మిగతావన్నీ చచ్చిపోయినాయి. 40 దినాల ప్రచండమైన వర్షం తర్వాత ఆ ఓడ నీరు తగ్గుతున్న సమయంలో అరరత్ పర్వతాలపైన ఆనుకుంది. ఇప్పటికే ఓడ శిథిలాలు టర్కీ దేశంలో కనపడుతున్నాయి. అరరత్ పర్వతాలు ఉన్న టర్కీ దేశంలో కనపడుతున్నాయి. ఆ ఓడలో నుంచి బయటకు వచ్చిన నోవహు కుటుంబస్తులు, జీవరాశులు, వీరందరితో దేవుడు ఒక ప్రమాణం చేస్తున్నాడండి. ఇది ప్రపంచ చరిత్రకు తెలీదు. కేవలం బైబిల్ మాత్రమే చెప్పింది. ఏమని ప్రమాణం చేస్తున్నాడో ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. కొన్ని వచనాలు. ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనం నుండి, మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానం, మీకు పిల్లలు పుట్టుకొస్తున్నారు, వాళ్ళు విస్తరిస్తారు, భూమిని నింపేస్తారు, మీ తదనంతరం మీ సంతతి వారితోనూ మీతో కూడానున్న సమస్త ప్రతి జీవితోనూ, జీవరాశులన్నిటితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడానున్న సమస్తమైన భూజంతువులు, వాడలోంచి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన, ఒక నిబంధన చేయబోతున్నాను నేను, ఒక ప్రమాణం చేయబోతున్నాను నేను. భయంకరమైన ప్రచండ జలాలు వచ్చి ఈ భూమినంతా నింపేసినట్టుగా ఇక మీదట భూమి మీద ఉన్న జనం అంతా ఒకేసారి చచ్చేటట్లు జలాలు రావు. ప్రమాణం చేస్తున్నాడు దేవుడు, ప్రమాణం చేస్తున్నాడు. చదువు కిందకి చదువు. నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇక లయపరచబడరు. సమస్త శరీరులు, ఈ భూమి మీద అవన్నీ ఒకేసారి నోవహు కాలంలో చచ్చిపోయినట్లుగా చచ్చిపోవు. ఇది దేవుడు చేస్తున్న నిబంధన. ఇంకా భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగుదని పలికిను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును ఇది నేను మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. తరతరాలకు ఈ భూమి ఎంతకాలం అయితే నిలుచుంటుందో, ఎన్ని తరాలైతే ఈ భూమి మీద రాబోతున్నాయి, అన్ని తరాలకు ఒక నిబంధన దేవుడు చేస్తున్నాడు. ఆ నిబంధన ఇదే. మేఘములో నా ధనుసు ఉంచుతున్నాను. అప్పుడు పెట్టాడండి ధనుసు, రెయిన్బో, ఇంద్ర ధనుసు అంటమే. రంగురంగులతో మేఘాల మధ్య, మేఘం గట్టిగా పడుతున్నప్పుడు మేఘం మధ్య ఒక ధనుసు కనపడుతుంటది. ఎంత చక్కగా ఉంటుందండి చూడటానికి. అది ఒక్కరికో ఇద్దరికో కనిపించేది కాదు, ఆ ప్రాంత వాసులందరికీ కనిపించేది. అందరూ చూసిన వాళ్ళమే దాన్ని. ప్రతి సంవత్సరము చూస్తూనే ఉన్నాం.
ఎప్పటి నుంచి వస్తుంది అనుకున్నారు? దీని చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది అనుకున్నారు? ఇదిగో నోవహు ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత, నోవహు కుటుంబస్తులు ఓడలోకి ఎక్కిన ఈ జీవరాశులన్నీ బయటకు వచ్చిన తర్వాత దేవుడు పెడుతున్నది. దీని పుట్టుక అక్కడ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ప్రత్యక్షం అవుతూనే ఉంది ఆ ధనుసు. అది ఈ భూమి మీద మనకు, జీవరాశులకు, దేవునికి మధ్య ఉన్న నిబంధనకు గుర్తది. ఇది తరతరాలు ఉంటుంది అన్నాడు. తరతరాలు ఉంటుంది. అది నిబంధనకు గుర్తు. అది ఇప్పటికే కనపడుతుంది. దీని గురించి ప్రపంచంలో ఏ చరిత్ర చెప్పలేదు. ఏ శాస్త్రవేత్త కూడా ఇప్పటికీ ఆ ధనుసు గురించి చెప్పలేరు. దాని చరిత్ర చెప్పలేరు. ఎందుకు వస్తుందయ్యా అది? అలాగే వస్తుంటుందండి. ఏవో కిరణాలు కలుస్తున్నాయి. ఆ కిరణాలు ఆ మేఘాల మధ్యన ఇలా కనపడుతుంటాయి. అది జనం అంతటికీ కనపడేటట్లు ఆ ధనుసు ఎందుకు వస్తుంది? ఆ రెయిన్బో ఎందుకు వస్తుంది? దాని చరిత్ర చెప్పింది బైబిల్. ఒకవేళ చరిత్రకారుడు చెప్పమంటే ఏదో ఊహించి చెప్తాడు. ఏదో ఊహించి చెప్తాడు. దాని చరిత్ర ఎలాంటి చరిత్ర ఉందో చూడండి. పచ్చి నిజం. ప్రపంచానికి తెలియనిది, చరిత్ర చెప్పలేనిది, చరిత్రకు తెలియనిది. ఇలాంటి వాస్తవాలు ఎన్ని చెప్పమంటారు చెప్పండి? ఎన్ని చెప్తే మీకు ఎన్ని చరిత్రకు తెలియని ఎన్నో నిజాలు బైబిల్ చెప్పిందండి. ఇప్పటికీ ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి అవి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరితో దేవుడు చేసిన నిబంధనకు గుర్తు ఈ ధనుసు ఎందుకు వస్తుందో దీని చరిత్ర చెప్పాలంటే బైబిల్ దగ్గరికి రావాలి ఎవడైనా సరే. ఇక మనం మాట్లాడుతున్నాం ఈ భాష. ఈరోజు ప్రపంచంలో ఎన్నో వేల భాషలు ఉన్నాయి. లిపి కలిగినవి కొన్ని ఉన్నాయి, లిపి లేనివి కొన్ని ఉన్నాయి. ఒకరి భాష ఒకరికి అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నాం. ఉదయాన్ని ఒక ఆయన ప్రార్థన చేయమంటే నేను ఒడియాలో ప్రార్థన చేస్తానని చేశారు. అందరు కళ్ళు మూసుకున్నారు. అందరికి అర్థమైందో లేదో కానీ నాకు మాత్రం అర్థం అవ్వలేదండి. ఆమెను అనాలో తెలియదు, ఆమెను అనకూడదో తెలియదు. అటు కర్ణాటక వెళ్ళిపోతే కన్నడంలో ప్రార్థన చేస్తుంటారు, తమిళనాడు వెళ్ళిపోతే తమిళంలో ప్రార్థన చేస్తుంటారు, హిందీలో, ఇంగ్లీష్లో, చైనీస్లో. నిజంగా ఎన్ని భాషలు ఉన్నాయండి. ఇన్ని భాషలు ఎందుకు వచ్చినాయి? ఈ భాష ఆవిర్భావానికి కారణం ఏంటి? అది వచ్చేసి ఉంటాయని నలుగురు కలిపి మాట్లాడుకునేది వచ్చేసి ఉంటాయని అంటున్నారు చాలామంది. దీని పుట్టుక రహస్యం, దీని చరిత్ర ప్రపంచ చరిత్రకు తెలీదు. అది బైబిలే చెప్పాలి. అది బైబిలే చెప్పాలి. నోవహు జలప్రళయం తర్వాత జనాలు ఆ జలప్రళయపు తాలూకా ఛాయలు మర్చిపోలేదండి. జలాలు వచ్చేసినాయి, అందరిని కొట్టుకుపోయారు. మేము మాత్రమే, మా తల్లిదండ్రులు మాత్రమే, మా పితరులు మాత్రమే కొంతమంది ఓడలోనికి వెళ్ళారు. వాళ్ళ దగ్గర నుంచి మేము జనం ప్రారంభమయ్యాం. ఆ జలప్రళయం తాలూకా ఛాయలు, ఆ భయాందోళన ఇప్పటికీ వెన్నంటూనే చాలా కాలం వెన్నంటున్నాయండి వాళ్ళకి. మీకు వచ్చిన తుఫాను, చిత్రీ తుఫాను, ఏమండి మీకు భయం ఉందా? మేఘం పట్టి మళ్ళీ తుఫాన్ అన్నారండి, మళ్ళీ భయం ఎత్తుంటుంది. నిజంగా అంత భయంకరమైన ఆ తుఫాను వచ్చినప్పుడు తమ్ముడు మాకయ్య వీడియో తీశాడు. ఆ వీడియో మేము చూసినప్పుడు అండి, ఆ సెల్లో చూసినప్పుడు అండి, నిజంగా ఎంత దారుణంగా వస్తుందండి అది. కొన్ని రోజులు కరెంట్ లేకుండా ఉన్నారు మీరంతా చీకట్లో. ఎక్కడికి ప్రయాణించటం లేదు. ప్రతి రోడ్డు మీద చెట్లే.
పలాస అంటే జీడిపప్పుకు ప్రసిద్ధి. జీడి చెట్లన్నీ ఏమైపోయినాయండి ఇప్పుడు? జీడి తోటలన్నీ నాశనం అయిపోయినాయి అన్న అంటున్నారు పిల్లలు. ఎప్పుడు పలాస వచ్చినా మేము వెళ్ళేటప్పుడు పిల్లలు ఒక ప్యాకెట్ ఇస్తుంటారండి. మా ఇంటి దగ్గర చూస్తుంటారు, పలాస నుంచి వచ్చారంటే ఈ జీడిపప్పు తెస్తారు, మంచి నెంబర్ 1 జీడిపప్పు తెస్తారని. అలాంటిది జీడి చెట్లే లేకుండా అయిపోయినాయి. వచ్చిన భయంకరమైన తుఫాను, దాని కొరకు ఏం చేయాలి? మళ్ళీ పటిష్టమైనది ఏవో చెయ్యాలి. కరెంటు స్తంభాలన్నీ పడిపోయి ఈసారి గట్టి గాలి వచ్చిన పడిపోకుండా ఉండాలని పెద్ద స్తంభాలు పాతున్నారు మన వాళ్ళు, నిలబెడుతున్నారు. తుఫాన్ షెల్టర్ బిల్డింగ్లు కట్టే కార్యక్రమాలు చేస్తుంటారు. కొన్ని సంవత్సరాల వరకు వచ్చిన తుఫాను దాని గురించి మనకు మధ్యలో మెదులుతూనే ఉంటుంది, దాని భయాందోళన ఉంటుంటుంది. ఎలా జాగ్రత్త పడాలో, ఒకవేళ నష్టపోతే ఆ నష్టాన్ని నుంచి మళ్ళోసారి వస్తే ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో ఆలోచన చేస్తూనే ఉంటారు. బాబిల్ అనే ప్రాంతానికి వచ్చారు వీళ్ళంతా. జలప్రలయపు తాలూకా ఛాయలు వీళ్ళ వెన్నంటూనే ఉన్నాయి. మనం ఏం చేద్దాం? మళ్ళా ఒకవేళ జలప్రలయం వస్తే ఏం చెయ్యాలి? అందరూ ఆలోచన చేశారండి. అప్పుడు ఎవరెస్ట్ పర్వతం మునిగిపోయింది కదా, దానికంటే ఎత్తైన గోపురం కట్టేద్దాం మొదలుపెట్టారండి. ఇటుకలు చేస్తున్నారు, వాటిని కాల్చేస్తున్నారు, కట్టేవాళ్ళు కడుతున్నారు, అందించే వాళ్ళు అందిస్తున్నారు. గోపురం చాలా ఎత్తుకు కట్టేస్తున్నారు బాగా. ఒకవేళ జలప్రలయం వస్తే గోపురం పైకి ఎక్కిపోతాం అందరం. మనం మునిగిపోతే పైనుండి కాపాడబడిపోయి జలాలు తగ్గిన తర్వాత అప్పుడు కిందకి దిగొచ్చు. ఇలా ప్లాన్ అండి. దేవుడు ఒకసారి చూడటానికి వచ్చేటప్పటికి ఎలా ఉందో తెలుసా? వీళ్ళంతా పనిలో మంచి బిజీగా ఉన్నారట. బిజీగా ఉన్నారటండి. ఇది ఎక్కడుందో తెలుసా? ఆదికాండము 11వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే. నోవహు గారి దగ్గర ఏం ఆశీర్వదించాడో తెలుసా? ఆది మానవుల దగ్గర ఆదాము అవ్వకి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చారో నోవహు కుటుంబస్తులకు కూడా అలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి. భూమిని నిండించండి అంటే భూమి మీద పండే పంట అంతా అనుభవించాలి, అంతా చెదిరిపోవాలి, ఒక్కచోట ఉండకూడదు. ఒకే చోట ఉన్నారనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి? ఈరోజు టౌన్లో చూడండి, ఒకే చోట ఉండాలనుకుంటున్నారు. బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ పిల్లలు ఎప్పుడన్నా పిలిచినప్పుడు అండి వెళ్ళి నేను రూమ్లోనే ఉంటాను, మీటింగ్కి వెళ్తాను, మీటింగ్ ముందుగా తీసుకెళ్ళండి ఆయన అంటాను నేను. అంటే అన్నయ్య ఏదైనా చూస్తారా, మనం ఏదైనా షాపింగ్ చేస్తాను. నమస్కారం బాబు, హైదరాబాద్లో మాత్రం నేను చేయను. ఎందుకు ఆ ట్రాఫిక్లో చిక్కడిపోవాలండి? చాలా చికాకు. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇలాంటి నగరాలకు వెళ్ళినప్పుడు అండి బయటికి వెళ్ళి ఏదైనా చూద్దారంటే, ఏదైనా షాపింగ్ చేద్దారంటే చికాకు వచ్చేస్తుంది. కొన్ని గంటలు పట్టేస్తుంది. 10 నిమిషాలు వెళ్ళే ప్రయాణం గంటలు పడుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత బయటికి పబ్లిక్గా తిరుగుతారంటే భయం. అంత పొల్యూషన్, జనం అంతా ఒకే చోట చేరిపోతున్నారు. వాళ్ళకి నీళ్లు తక్కువైపోతున్నాయి, గాలి తక్కువైపోతుంది. ఢిల్లీ చూడండి ఎలా ఉందో ఈరోజు. ఆక్సిజన్ తక్కువైపోయిందండి అక్కడ. పొగ మంచు, పొల్యూషన్ ఎక్కువైపోయింది. జనం అంతా వెళ్ళిపోయి రాజధానిలో ఉండాలనుకుంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు చేస్తున్న ఈ కాలుష్యం వలన, ఒకే చోట ఎక్కువ మంది ఉండటం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈరోజు. మిగతా ఖాళీ భూభాగం చూడండి. మనం ట్రైన్ ఎక్కి వెళ్తుంటే ఎంత భూభాగం ఖాళీగా కనపడుతుంది. ఇదంతా వదిలేశారండి. అక్కడక్కడ కుమ్ము కూడుతుంటారు. ఫ్లైట్లో పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను విండో సైడ్ కూర్చుంటానండి. విండో సైడ్ ఇమ్మంటే విండో సైడ్ ఇస్తారు సీట్లలో. విండో సైడ్ కూర్చొని పైకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళి ఫ్లైట్ వెళ్తున్నప్పుడు పైనుంచి చూస్తుంటాం. మేఘాలు లేకపోతే కనపడుతుంటుంది, మేఘాలు ఉంటే కనపడదు. మేఘాలు లేనప్పుడు పైనుంచి చూస్తుంటే ఏమండి చిన్న ప్లేస్లో అన్నీ
అన్ని ఇల్లులు ఉంటాయి. ఆ తర్వాత అంతా ఖాళీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక చోట మళ్ళీ గుమ్ముగూడిన ఇల్లులు, మళ్ళీ తర్వాత ఖాళీ. ఏంటి అంత దగ్గరగా ఎందుకు ఉండాలి? ప్లేస్ ఎందుకు లేదు? తంగిడిలో నేను చూశానండి. తంగినేనా ఇది? తంగిని. ఎంత ఇంటి పక్కన సందు కూడా లేదండి. అంత దగ్గరగా ఒకటి మీకు చోటు లేదా? బోల్డ్ భూమి ఉంది కదండి. ఇంటికి మధ్యన అసలు గ్యాప్ లేదు. మా సైడ్ ఎలా ఉండదు. కనీసం 4-5 సెంట్లు ఇల్లు ఉండాలి, చుట్టూ ప్రహారీ ఉండాలి, ఖాళీగా ఉంటుంది. ఇదేనా బోల్డ్ ఖాళీ ఉందండి ఈ ప్లేస్లో. ఎందుకంటే చిన్నది అక్కడ ఉన్నది, చిన్న ఊరు. ఆ చిన్న ఊర్లో దగ్గర పక్కన పొలాలన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఒకే చోటకు చేరిపోవాలని, ఒకే చోట ఉండిపోవాలని మనుషులు అనుకుంటున్నారు. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? అందరూ భూమి అందంతటా నింపేయాలి. ఒకే చోట ఉంటే మిగతా చోట్ల పండే పంట ఏమైపోవాలి? కొన్ని చోట్లండి పండిన పంట, చెట్లు కాసిన కాయలు కోసుకునే వాళ్ళు ఉండరండి. పళ్ళు రాలిపోయి కింద మొక్కలు మొలిచేసి అవి కూడా చెట్లు అయిపోయి రాలిపోతుంటే ఆ అరణ్యాల్లో చూస్తుంటేనండి ఎంతో వేస్ట్ అయిపోతుందండి. పండిన పంట అంతా వేస్ట్ అయిపోతుంది. చాలా చోట్ల ఉన్న చేపలు తినేవాళ్ళు లేక అవి బతికి చచ్చిపోయి కులిపోతున్నాయి. అంతా వ్యాపించాలి. దేవుడు దిగు చూసినప్పుడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళొద్దురా, మనం ఒకే చోట ఉండిపోదాం, బాబేలు అనే ప్రాంతంలో ఉండిపోదాం, ఎక్కడో గోపురం కట్టుకుందాం, చుట్టూ పట్టణం కట్టేసుకుందాం అనుకున్నారు. ఆకాశం అంటే గోపురాన్ని కట్టేయాలనుకున్నారు. దేవుడు చూసినప్పుడు పని బాగా జరిగిపోతుంది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? చదువు నాన్న. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషలను తారుమారు చేద్దాం. భాషలను తారుమారు చేసేద్దాం రండని దేవుడు దిగిపోయి భాషలను తారుమారు చేశాడండి. అందరికీ ఒకే భాష ఉండేది ఒకప్పుడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే దేవుడు భాషను తారుమారు చేశాడో ఒకరి మాట ఒకరికి అర్థం అవ్వట్లేదు. మనమంతా ఇప్పుడు మేము స్టేజ్ మీద ఉన్న అంతా తెలుగు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ తెలుగునే తారుమారు చేశాడు అనుకోండి దేవుడు. నేను తెలుగులో మాట్లాడుతుంటే పక్కనే ఈ ప్రిన్సిపాల్ గారికి అర్థం అవుతుంది, ఈ ప్రిన్సిపాల్కి ఏమో ఇంకోటి అర్థం అవుతుంది. ఒకరికొకరికి అర్థం అవ్వకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? నేను ఆదికాండం 11:6 చదవంటే ఇతను ఇంకోటి చదివేస్తాడు. అర్థం కావాలి. ఇల్లు కడుతున్నప్పుడు అదే ఇలాగి ఇటకి సిమెంటి, ఆ రాళ్ళు పట్టరా, ఆ కర్రలు పట్టరా, ఇవన్నీ అంటుంటే ఇతను ఏమంటున్నాడో అతను ఏం వింటున్నాడో ఒకరి మాట ఒకరికి అర్థం కాలేదండి. చేసే పని ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు వీళ్ళు ఏ భాషకు తెలిసిన వారు ఆ భాషస్తులు గుంపులుగా కూడుకొని చెదిరిపోయారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, భాషలు అర్థం కావు కదండి. తెలుగు మాట్లాడేవారు మన భాష ఎంత బాగుంటుందంట. మనం మాట్లాడుతున్న కొంతమందికి దేశ భాషలందు తెలుగు లెస్స అని మనం ఎంత చక్కగా మాట్లాడేసుకుంటాం. మన బాటలో ఒక అతను అన్నాడు, ఎక్కడో నన్ను దుబాయ్లోనే ఎక్కడో, కానీ తెలుగు ఎంత బాగుంటుందని నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను. అతను మీ భాష అన్నా డబ్బాలో రాళ్ళేసి టక ఆడించినట్టు ఉంటుంది అంటున్నాడు. ఏంటి మాది అంత స్వీట్ వాయిస్తో ఉంటుంది, మాది రానోళ్ళకి ఎలా ఉంటుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. భాషలు తారుమారైపోయినాయి. అన్ని భాషలు దేవుడి నుండి వచ్చినవే. కొన్ని అర్థాలు తెలియవండి, పని అవ్వదు. అండ్ మన వాళ్ళు అంటే ముంబై వెళ్ళినప్పుడు కొత్తలో మన తెలుగు వాళ్ళు ముంబై వెళ్ళారట కొంతమంది. హిందీ రాదు వాళ్ళకి. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు పని పెంచండి అని. అతను చూసి
వచ్చారా? బయట అన్నాడంట. వీళ్ళన్నారంట, వీళ్ళు అనుకున్నారంట బయట అంటే కూర్చోమని, వీళ్ళు బయట అన్నారని బయటకు వచ్చేసారట. తెలియపోతే ఎలా ఉంటుంది చెప్పండి? దేకు అన్నాడంట ఒకడిని, వీడు దేకడం మొదలెట్టాడంట. దేకు అంటే చూడమని. ఆ భాష వేరు, ఈ భాష వేరు. సోలాపూర్ వెళ్ళామండి ఒకసారి. సోలాపూర్లో అన్న చెప్పులు చాలా బాగుంటాయి, ఇక్కడ టవల్స్ బాగుంటాయి, ఇవన్నీ మనం కొనుక్కుందాం రా అని మన ఎవరు విలియం మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాడు. నేను, జాన్సన్ గారు, ఇంకా కొంతమంది బయటికి వెళ్ళాం. ఆ షాపులన్నీ తిరుగుతున్నాం. టైం అయిపోయింది. నేను అంటున్నాను, తమ్ముడు రండి రండి వెళ్ళిపోదాం అంటున్నాను. పరిగెత్తుకొచ్చి విలియం అన్న, ఈ మాట ఇంకెప్పుడు అనకన్నా. ఏంటి రెండంటే తప్ప? రెండంటే బూతు పదం అన్న. ఇక్కడ ఇంకెప్పుడు మాట్లాడకన్నా అన్న, ఈ సోలాపూర్ వెళ్ళేంత వరకు ఈ మాట మాత్రం మీరు మర్చిపోండి అన్న అంటున్నాడు. అంటే చాలా బూతు పదం అంట. ఏంట్రా బాబు అది అంటే నాకు భయం వేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకరి భాష ఒకరికి తెలియకపోతే వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు చూడండి, తెలుగు వచ్చిన వాళ్ళందరం ఒక చోట ఉన్నాం. పక్కకి వెళ్ళిపోతే ఒడియా వచ్చిన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. ఆ తర్వాత ఇంకా వెళ్ళిపోతే హిందీ వచ్చిన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. కన్నడ వచ్చిన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. తమిళం వచ్చిన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. చైనా వచ్చిన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. మరాఠీ వచ్చిన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. చూడండి చరిత్ర ఎంత బాగా చెప్పిందో బైబిల్. ఎందుకు వచ్చిన ఈ భాషలు? అవే వచ్చి ఉంటాయి అంటారు వీళ్ళు. ఈ భాషలో రావటానికి, ఇన్ని భాషలు రావటానికి కారణం ఏంటి? ఇదిగో భూమి ఎందంతటా చెదిరిపోవాలి, ఒకే చోట ఉండకూడదు. ఈరోజు ఆరిన నేలనున్న ప్రతి చోటకు మనుషులు వెళ్ళిపోయారంటే భాషలు తారుమారు కాబట్టే. ఇన్ని భాషలు రాబట్టే అన్ని చోట్లకి చెదిరిపోయారు. భాష తెలిసిన వాళ్ళందరూ, వాళ్ళకి తెలిసిన భాష, తెలిసిన మాతృభాష తెలిసిన వారందరూ ఒక చోట అలా దేశమంతా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. దేవుడు అనుకున్నది అది. ఈ భూమి అంతటా నింపాలి, ఈ భూసారాన్నంతా నా పిల్లలు అందరూ సమానంగా అనుభవించాలి, అది వృధా కాకూడదు, ప్రతి చోటకు వెళ్ళిపోవాలని దేవుడు అనుకున్నాడు. కనుకనే భాషలు తారుమారు చేశాడు. అప్పుడొచ్చిన భాషలే ఇవన్నీ. ఈరోజు ప్రపంచానికి వెళ్ళిపోయిన వారందరూ బాబేలు అనే ప్రాంతం నుంచి, మధ్యాసియా ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన వారే. మన భారతదేశానికి వచ్చిన వారు కూడా అలాంటి వారిమే. మనం అంత భాషలు మాట్లాడిన మన పితరులు గుంపులుగా వచ్చేసారండి. ఎక్కడెవడో పుట్టలేదు. చరిత్ర ఇది. భారతదేశం మాది. క్రైస్తవులు అసలు భారత గడ్డ మీద ఉండకూడదని దౌర్భాగ్యులు పలుకుతున్నారు. అసలు చరిత్రకు వెళ్ళిపోతే అందరము బయట నుంచి వచ్చిన వాళ్ళమే. బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ పుట్టిన వాళ్ళకి, ఇక్కడ పెరిగిన వాళ్ళకి ఈ భూమి మీద హక్కు ఉంది. క్రైస్తవులుగా మనం ఎక్కడో పుట్టలేదు, ఎక్కడే పుట్టాం, ఎక్కడే పెరిగాం. భారతదేశం మనకు కల్పించిన మత స్వేచ్ఛ, సమానత్వం. నీకిష్టమైనట్టుగా నీకిష్టమైన దైవాన్ని పూజించవచ్చు, నీకిష్టమైన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, నీ విశ్వాసాన్ని ప్రకటన చేసుకోవచ్చు. స్వేచ్ఛ ఇచ్చింది భారతదేశం, రాజ్యాంగం. హిందూ దేశం అంట, హిందువులు మాత్రమే ఉండాలంట, మిగతా వాళ్ళు ఉండకూడదట. లేనిపోని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారండి చాలామంది. తెలియనివారు, చరిత్ర తెలియనివారు. ఈరోజు అందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? బాబేల్ అనే ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాలకు చెదిరిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన జనం అంతా వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడి నుంచి వచ్చిన వారు తెలుసా? బాబేల్ అనే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. భాష ఆవిర్భావం అక్కడే జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయండి. నిజంగా ఎన్ని భాషలు, ఎన్ని నాగరికతలు. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు అండి ఒకసారి
ఒక చర్చికి తీసుకెళ్ళారండి. అన్ని చర్చిల్లో ఒకే భాషలో చెప్పేసేవారు, పర్వాలేదు, ఈజీగా ఉంది. ఒక చర్చ్ అయితే మాత్రం అది అక్కడ కరమ్మలో 4 భాషలకు సంబంధించిన వారు ఒకే హాల్లో కూర్చున్నారండి. వాళ్ళు నన్ను ప్రసంగం చేయమన్నాను అతను. అన్నయ్య, ఇక్కడ తమిళం ఉన్నది, హిందీ ఉన్నది, ఇంకేవో ఉన్నాయండి, తెలుగు ఉన్నది, మలయాళం ఉంది, ఇవన్నిటికి వెళ్ళాలి అంటే నేను ఇక్కడ ప్రసంగం మొదలెట్టుకోండి, 3 ఉన్నారు నా పక్కనే ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు. నేను ఒక్క మాట మాట్లాడేటప్పటికి పక్కోడు హిందీలో మొదలెట్టేవాడు, హిందీ అయిపోయిన తర్వాత తమిళంలో తమిళం అయిపోయిన తర్వాత కేరళలో చెప్పుకోడు, మళ్ళీ తిరిగి తెలుగులోకి రావాలి. అమ్మో, చాలా టైం పట్టింది. నాకేం ప్రసంగం వస్తా చెప్పండి. ఇంకా అప్పుడు నేను అన్న, నమస్కారం నాయన, ఇన్ని భాషలు ఉన్న చర్చిలకు తీసుకెళ్తుంటారా నన్ను? ఏదో ఒక భాష ఒకటి తర్జుమా చేయమంటే పర్వాలేదు, కానీ ఇన్ని లైన్గా ఇంకా 4-5 ఎడతారు. ఇంకాను వద్దు బాబు, నమస్కారం అన్నాను. ఏం చెప్తున్నారు, నేనేం చెప్పాను, వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం అవ్వట్లేదండి. ఆ భాషలు వినేటప్పటికి నాకు వచ్చిన సబ్జెక్ట్ నేను మర్చిపోతున్నాను, కన్ఫ్యూజ్ అయిపోతామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ ఆసక్తిగానే వింటారు. వాళ్ళ భాషల్లో చెప్పినప్పుడు ఆశ్చర్యపోతుంటారు. ఈ భాషలన్నీ దేవుని వలన కలిగినవి. దేవునికి అన్ని భాషలు వచ్చండి. వచ్చా కాదా? తెలుగులో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వింటాడు. తమిళంలో చేస్తే వింటాడు. ఒడియాలో చేస్తే వింటాడు. మీకు భాష ఉంటుంది కదండి, ఇక్కడ లోకల్ భాష ఏంటైనా సవర భాష లిపి ఉందా దానికి? సవర భాషలో చేస్తే సవర భాష కూడా దేవుడికి వచ్చు, మాకు రాకపోవచ్చు. అన్ని భాషలో తెలిసింది ఆయన. ఈ సవరపు భాష కూడా అక్కడి నుంచే పుట్టింది. ఈ భాషలకు ఆవిర్భావం అది. ఈ చరిత్ర చెప్పింది బైబిలు. ఏమండి, చరిత్రకు ఈ నిజం తెలీదు. చరిత్రకి ఈ నిజం తెలియదండి. కనుక ఇలా చెప్పాలి అంటే ఎన్నైనా చెప్పొచ్చండి. ఇది 2 రోజుల సభ సరిపోతాం, చాలా రోజులు కావాలి. కనుక చరిత్రకు తెలియని గతంలో ఏం జరిగిందో చరిత్రకు తెలీదు, బైబిల్ చెప్పిన నిజం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, నీ పిల్లలకు చరిత్రకు తెలియని గతం నీ వాక్యం చెప్పిన నిజం ఏంటో చెప్తున్నాం. కొన్ని మాత్రమే నీ పిల్లలకి చెప్పాను తండ్రి. గతంలో ఏం జరిగినవో తెలుసుకుంటేనే మనిషి వాడి జీవిత పరమార్థం అర్థమవుతుంది. మీరు చెప్పమన్న మాటలే ఈ ప్రపంచానికి చెప్తున్నాం తండ్రి. మీ సహాయం అనుగ్రహించండి దేవా. తంగిని బైబిల్ రీసెర్చ్ సెంటర్ పిల్లలు వారి కష్టార్జితంతో ఏర్పాటు చేసిన ఈ సభలో 2 దినాల మహాసభలు, 2 దినాల లేఖనాల పరిశోధన సదస్సులు దిగ్విజయంగా జరిగించారు తండ్రి. దీని కొరకు నీ పిల్లలు ఎంతగానో వ్యయ ప్రయాసలు పడ్డారు. వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. రాబోతున్న రోజుల్లో ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసి వాస్తవాన్ని తెలియని ఈ ప్రాంత వాసులకు వాస్తవాలు చెప్పే పిల్లలుగా ఈ రీసెర్చ్ సెంటర్ పిల్లలను నిలబెట్టమని మనం చేసుకుంటున్నాం. ఈ శ్రీకాకుళం జిల్లాను మీరు ప్రేమించి తండ్రి 2 కళాశాలలో ఎన్నో రీసెర్చ్ సెంటర్స్ని మీరు ఏర్పాటు చేశారు. వీరికి నాయకులుగా ఉండి నడిపిస్తున్న తమ్ముడు లక్ష్మీనారాయణని, తమ్ముడు భాస్కర్ని మీరు దీవించండి. వారికి సహకారులుగా ఉన్న ఎంతోమంది యవ్వన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వీరంతా ఐక్యమత్యంగా అన్యోన్య సహవాసం కలిగిన వారిగా నీ యొక్క వాక్యాన్ని నిస్వార్థపరంగా ఉన్నది ఉన్నట్టుగా ఇదిగో ఈ కొండల్లో, కోనల్లో, పల్లెల్లో నివసిస్తున్న నీ పిల్లలందరికీ చేరవేసే సాధనాలుగా నీ పిల్లల్ని వాడుకొనమని మనం చేసుకుంటున్నాం. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా నీ పిల్లలు ఇదిగో
మా ప్రియులు కొరలయ్య గారు, అలాగే తమ్ముడు మాకయ్య, వారికి సహకారులైన పిల్లలు ఎంతోమంది మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, త్యాగాలు చేస్తున్నారు. నీ పిల్లలు ఎంతోమంది, వారందరినీ మీరు దీవించండి. వారి పటిష్టమైన నాయకత్వం కలిగిన వారిగా రాబోతున్న రోజుల్లో చక్కటి కార్యక్రమాలు చేసి నిన్ను కనపరిచేవారుగా నీ పిల్లలను నిలబెట్టుకోండి. మమ్మల్ని అందరినీ వెన్నంటి ప్రోత్సహిస్తున్న మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారికి ఆయుష్ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో జనవరిలో మోదవలసలో జరగనైన జాతీయ లేఖనాల పరిశోధన కొరకు మేము సిద్ధపడుతున్నాం. ఇదిగో ఇక్కడున్న నీ పిల్లలందరూ ఆ లేఖనాల పరిశోధన సదస్సుకు హాజరై అనేకమైన మరి నీ మహాజ్ఞాన సంగతులు నేర్చుకోగలుగుటకు కృప దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఈ సమయంలో ఈ మహాసభలు ముగించుకుని నీ పిల్లల వారి గృహాలకు వెళ్తున్నారు. నేను తిరిగి ప్రయాణమై రాజులు వెళ్తున్నాను. నా ప్రయాణంలో మీరు తోడుకొండండి తండ్రి. నిశ్చితమైతే నీ కుమారుడి యొక్క రాకడ ఆలస్యమైతే మరొక్కసారి ఎక్కడున్న పిల్లలను కలుసుకునే భాగ్యాన్ని నాకును నీ పిల్లలకును ప్రసాదించమని కోరుకుంటూ, ప్రతి బిడ్డ పైన పరసంబంధమైన ఆశీర్వాదాల నుంచి పంపించమని మనవి చేసుకుంటూ, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం మనందరికీ సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. చాలా చక్కని సంగతులు